హలో, ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ముందుగా పోపు దినుసులు తీసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు తీసుకోవాలి. ఒక బాణలు పెట్టుకుని ఈ పోపు దినుసులు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేయించి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసి వేయించుకోవాలి. బాగా డ్రైగా వేపుకోకూడదు, కొంచెం పచ్చిపోయేంత వరకే వేపుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రబ్బలు వేసుకుని సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, కొత్తిమీర